బేతాళ కథలు. నిద్రపోయిన రాక్షసుడు. కొన్ని వేల సంవత్సరాల క్రితం గోదావరి తీరాన గల పర్వతారణ్యాలలో ఒక రాక్షసి ఉండేది. దానికి శంఖుడు అని ఒక కొడుకు ఉండేవాడు. వాడు పెద్దవాడయ్యాక వాడి తల్లి, నాయనా, నేను నా జీవితమంతా అరణ్యంలోనే ఆహారం సంపాదించుకొని బతికాను. ప్రజలు నా జోలికి రాలేదు, నేను ప్రజల జోలికి పోలేదు. నాకు వయసు తీరిపోయింది. నేను వెళ్ళి తపస్సు చేసుకుని శివ సాయుధ్యం పొందుతాను. నువ్వు ఈ అరణ్యాల మీద ఆధారపడి బతకలేవు. అందుచేత మనుషులుండే ప్రాంతానికి వెళ్ళి నయానో భయానో నీ పొట్ట పోసుకో అని హితం చెప్పింది. తల్లి తపస్సుకు వెళ్ళిపోగానే శంఖుడు అరణ్యం నుంచి బయలుదేరి కొండల మీదకి నడకసాగాడు. వాడు ఒక కొండ మీద నిలబడి కొండ అడుగున ఉన్న ఒక నగరాన్ని చూశాడు. అరణ్యంలాగా ఆ నగరం వాడికి ఆకర్షవంతంగా కనిపించలేదు. కానీ అక్కడ మనుషులున్నట్టు వాడు చూశాడు. వాళ్ల మధ్యకు వెళ్ళి తన బతుకు తెరువు చూసుకోమని తల్లి చెప్పింది. ఆ పని తర్వాత నింపాదిగా చూడవచ్చనుకుని వాడు నిలబడిన చోటికి సమీపంలో గల ఒక గుహలో విశ్రాంతి తీసుకుందామని నిశ్చయించాడు. అది చాలా లోతైన గుహ. అందులో చాలా చల్లగా ఉన్నది. శంఖుడు అక్కడే పడుకొని నిద్రపోయాడు. శంఖుడు కొండపైన నిలబడి నగరం కేసి వింతగా చూస్తూ ఉండిన సమయంలో నగరం వెలుపల పనులు చేసుకుంటున్న వారు కొందరు వాడిని చూసి, అమ్మో రాక్షసుడు అని అరుస్తూ నగరంలోకి పరిగెత్తి జనాన్ని హెచ్చరించారు. తరువాత వీధుల్లోనూ మేడల మీద నిలబడి కొన్ని వేల మంది ఆ రాక్షసుడిని చూశారు. ఆ రోజు నగరంలో పుట్టిన సంచలనం అంతా ఇంతా కాదు. వాడు జనాన్ని విరుచుకు తినడానికే వచ్చాడని అందరూ నమ్మారు. 6 నెలల తర్వాత నగరంలో ఒక మనిషి గాని పశువు గాని ప్రాణాలతో మిగలదు అన్నారు. నగరాన్ని ఏలే రాజు ప్రజలందరికీ కత్తులు ఈటెలు ఇప్పించాడు. ఆ రాత్రి ఎవరూ నిద్రపోలేదు, ఎవరూ దీపాలు వెలిగించలేదు. చాలా మంది రాత్రి అంతా వీధుల్లోనే తిరిగారు. అందరి కళ్ళు కొండల మీదనే ఉండిపోయాయి. కానీ రాక్షసుడు నగరం మీదకి రానేలేదు. రోజులు గడిచాయి. రాక్షసుడు జాడలేదు. ప్రజలలో కలిగిన భీతి కొంచెం కొంచెం తగ్గింది. ఆ రాక్షసుడు ఇంకెటో వెళ్ళిపోయి ఉంటాడని కొందరు అన్నారు. గుండె నిబ్బరం గల వాళ్ళు పగటి పనులు మామూలుగానే చేసుకోసాగారు. పొలం పనులు సాగాయి. పశువులను బేళ్లలో మళ్లీ మేపనారంభించారు. అయితే రాక్షసులకు రాత్రివేళ బలం హెచ్చు గనుక రాత్రులప్పుడు నగరంలో వాళ్ళు జాగ్రత్తగానే ఉంటున్నారు. ఎన్ని రోజులు గడిచినా రాక్షసుడు నగరవాసులకు తిరిగి కనబడలేదు. కొద్దిమంది సాహసీకులైన యువకులు గండ్రగొడ్డళ్లు తీసుకుని కొండ ఎక్కి వెళ్లారు. వారికి గుహ కనబడింది. అందులో నుంచి భయంకరంగా గురక వినిపిస్తున్నది. సాహసీకులు చప్పున కొండ దిగి వచ్చి, రాక్షసుడు ఎక్కడికి పోలేదు, వాడు గుహలో నిద్రపోతున్నాడు అని చెప్పారు. రాక్షసులకు నిద్ర చాలా బలం. నిద్ర లేచాక ఈ రాక్షసుణ్ణి ఎవరూ జయించలేరు అన్నారు నగరంలోని పండితులు. రాజుగారు తన మంత్రులను పిలిచి రాక్షసుడు గుహలో నిద్రపోతున్నట్లు వార్త వచ్చింది. వాడు ఆ గుహలోనే నిద్రలో ఉండగా వాడిని చంపటం తేలికేమో ఆలోచించండి. వాడు నిద్ర లేస్తే వాడిని గెలవడం సాధ్యం కాదని జ్ఞానులు చెబుతున్నారు అన్నాడు. వాడు ఎప్పటికైనా నగరానికి ప్రమాదమే గనుక వాణ్ణి వీలున్నప్పుడే హతమార్చడం మంచిది అన్నారు కొందరు మంత్రులు. కానీ ప్రధానమంత్రి అందుకు ఒప్పుకోలేదు. ఆయన ఇలా అన్నాడు, మహారాజా, మనం పులులు, సింహాలు, మదపటేనుగులు లాంటి ఘాతుక మృగాలను మచ్చిక చేస్తున్నాం. ఈ రాక్షసుని మచ్చిక చేయడం అసాధ్యం కాదు. వీడు మహా తింటే 100 మంది తినే తిండి తింటాడు. కానీ వీడు కొన్ని వేల మంది సైనికులు పెట్టి కదా. రాక్షసుడు కావాల్సింది తిండి మాత్రమే. వాడికి కుట్రలు కుతంత్రాలు తెలియవు. మంచి చేసుకుంటే మనిషి కన్నా విశ్వాసంగా ఉంటాడు రాక్షసుడు. వాడిని నిద్ర లేవనివ్వండి, మంచి చేసుకుందాం. ఆ తర్వాత మనకు శత్రుభయం అనేదే ఉండదు. వాడిని మనం పోషించి వాడి చేత ఏనుగులాగా పని చేయించుకుందాం. అందువల్ల మనకు లాభమే గాని నష్టం ఉండదు కదా అన్నాడు. ఈ ఆలోచన రాజుకు మంత్రులకు నచ్చింది. ప్రజలు కూడా రాక్షసుని గురించి అభిమానంతో మాట్లాడుకోసాగారు. తర్వాత కొద్ది కాలానికి ఆ ప్రాంతంలో క్షామం వచ్చింది. వానలు లేవు. ఇప్పుడైనా రాక్షసుడు కొండ దిగి రాకూడదా? వాడు గోదావరిని మన నగరం పక్కగా మళ్లించగలడు, పాతాళ గంగను పైకి తేగలడు. మనకు ఒక రాక్షసుడు ఉన్నాడన్న మాటే గాని అందువల్ల లాభం కలగకపోవటం శోచనీయం అన్నారు నగరంలోని పెద్దలు. క్షామం వెంటనే బందిపోటు దొంగల బెడత వచ్చి పడింది. వాళ్ళు వందల సంఖ్యలో ఎక్కడెక్కడి నుండో వచ్చిపడి అడ్డు వచ్చిన వాళ్ళని హతమార్చి అసలే చాలీ చాలకుండా ఉన్న ధాన్యాన్ని, బక్క చిక్కి ఉన్న పశువులను కొల్లగొట్టసాగారు. రాక్షసుని పిలుచుకురావడానికి ఇదే సమయం. గుండె నిబ్బరం ఉన్న వాళ్ళు గుహకు వెళ్ళి రాక్షసుణ్ణి లేపుకురండి అన్నారు పెద్దలు. అమ్మో, నిద్రలో ఉన్న రాక్షసుణ్ణి లేపడం చాలా ప్రమాదకరం.
వాడు ఆ నిద్ర మత్తులో మనం చెప్పేది వినిపించుకోడు, కనిపించిన వాళ్ళందరినీ కసి కొద్దీ హతమార్చుతాడు అని యువకులు భయపడ్డారు. ఆ మరుసటి ఏడు శత్రురాజులు వచ్చి నగరం మీద దాడి చేశారు. ఇక ఉపేక్షించి లాభం లేదని నగరపు సేనాధిపతి కొంతమంది సైనికులను వెంటబెట్టుకొని కొండ ఎక్కాడు. వాళ్ళు రాక్షసుడు గుహ కనుక్కొని లోపలికి తొంగి చూశారు. గుహలో రాక్షసుడు లేడు. వాడు ఎప్పుడో అందులో నుంచి వెళ్ళిపోయాడు. నగరం శత్రువశమైంది. నగరంలోని ప్రజలు రాక్షసుడు తమ మధ్యకు రానందుకు రకరకాలుగా తిట్టి శాపనార్థాలు పెట్టుకున్నారు. బేతాళుడి కథ చెప్పి, రాజా, నగర ప్రజలు రాక్షసుని తలుచుకొని భయపడ్డారు, సంతోషించారు, తిట్టారు, దీవించారు. వాళ్ళకు ఆ రాక్షసుని గురించి అసలైన అభిప్రాయం ఏమిటి? వాళ్లకు వాడి పట్ల ఆదరాభిమానాలు ఉన్నట్లా లేనట్లా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ప్రజలకు రాక్షసుడికి మధ్య ఆదరాభిమానాల సమస్య అనేదే లేదు. ప్రజలకు సంబంధించినంత వరకు ఆ రాక్షసుడు ఒక మహాశక్తి. శక్తిని ఎవరు ఆదరించి ప్రేమించరు. అది తమకు అపాయం కలిగిస్తుందనుకున్నప్పుడు దాన్ని చూసి భయపడతారు. దానివల్ల లాభం ఉందనుకున్నప్పుడు ఆశపడతారు. అది సమయానికి ఆదుకోనప్పుడు తిట్టిపోస్తారు. అది అదృశ్యమైనప్పుడు దాన్ని తోలనాడుతారు కూడా అన్నాడు. ఈ విధంగా రాజుకు మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.